సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తిరుపతి జిల్లా నిండ్ర మండలంలో రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న రోజా కూటమి నేతలపై హాట్ కామెంట్స్ చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటు. సంతకం పెట్టి హామీలు అమలు చేయని చంద్రబాబు పవన్లపై 420 కేసు పెట్టాలన్నారు రోజా. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానంటూ చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు రోజా. అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏపీని అమ్మేయాలని అంటున్నారని విమర్శించారు. ప్రతి నెల 1500 మహిళలకు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. హామీ ఇచ్చేటప్పుడు తెలియదా, కేవలం అధికారం కోసమే హామీలిచ్చారా అంటూ ప్రశ్నించారు. ఎప్పటిలాగే ఆ మేనిఫెస్టోని డస్ట్బిన్ లో పెట్టేసి దాని గురించి పట్టించుకోకుండా అన్ని చేసేసాను, చేయలేదని ఎవరైనా మాట్లాడితే వారికి నాలిక మందమని సిగ్గు లేకుండా ఒక సీఎం స్థాయి వ్యక్తి అబద్ధాలు చెప్పడం మీరు గమనించారు. అందుకే వారి మేనిఫెస్టో ఏంటి, వారు ఏం చెప్పారు అని ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తూ గడప గడపకి కార్యక్రమాన్ని ఇది తీసుకెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ ప్లాన్ చేస్తే దాంట్లో సూపర్ 6 తో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వస్తుంది. ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టారు. ఇవి చేయడానికి కుదరదు, అంత డబ్బు లేదు, ప్రజల్ని మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు బీజేపీ వాళ్ళు దీనికి దూరంగా ఉన్నారు. మీరు గమనించారు కదా, ఆ రోజు మేనిఫెస్టోని టచ్ చేయకుండా దూరంగా నిల్చున్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో వెనక బ్యానర్లు, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇద్దరి సంతకాలు. ఇప్పుడు సంతకం పెట్టి మోసం చేస్తే ఏమంటారు? చీటర్ అంటారు. చీటింగ్ కేసు పెట్టాలి, 420 కేసు. మరి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ 420 కేసు పెట్టాలా వద్దా? ఖచ్చితంగా పెట్టాలి కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ఆఖరికి చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేశారో మీరందరూ కళ్ళారా చూశారు. ఒక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు అంటాడు, ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలంట. మరి ఇన్నిసార్లు మంత్రిగా చేసిన నీకు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి మరి ఇది ఇచ్చేటప్పుడు తెలీదా మేనిఫెస్టోలో ఇది మనం చేయగలమా లేదా అని? అంటే ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని చీటింగ్ చేయాలి, మనం అధికారంలోకి రావాలి కాబట్టి ఏదైనా చెప్పొచ్చు అన్న ఒక్క దొంగ ఆలోచనతోనే ఈ మేనిఫెస్టోని మీరు ఇచ్చారని అడుగుతున్నాను.